హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ ప్రోమోలో సౌమ్యకి శరణ్య ఎలా బుద్ధి చెప్పి ఇంట్లోంచి పంపివేయడానికి వినోద్తో కలిసి ఎలాంటి ప్లాన్ వేసిందనేది ఈరోజు ప్రోమోలో చూద్దాం. ఇక రివ్యూలకు వెళ్తే వినోద్ పోలీస్ వాళ్ళని తీసుకొని ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన వినోద్ని పోలీస్ వాళ్ళని చూసి ఆనంద భైరవి, ఏంటి వినోద్ పోలీస్ వాళ్ళని తీసుకొని ఇంటికి ఎందుకు వచ్చామని అడుగుతూ ఉండేసరికి అప్పుడు వినోద్, నేను సౌమ్య కోసం వచ్చాను మేడం అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆనంద భైరవి వాళ్ళు, సౌమ్య కోసం రావడం ఏంటి వినోద్ అంటే, అవును మేడం, సౌమ్య నా భార్య, నేను తాళి కట్టి పెళ్లి చేసుకున్న నా భార్య అని వినోద్ చెప్పేసరికి ఒక్కసారిగా ఆనంద భైరవితో సహా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయి వినోద్ వైపు చూస్తూ ఉంటారు. తర్వాత పోలీసు, ఇతను భార్య కావాలని ఇతన్ని చీట్ చేసి మీ దగ్గర వచ్చి ఉంటుందని ఇతను నాకు కంప్లైంట్ చేశాడు మేడం, ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలని మేము ఇతనితో పాటు ఇక్కడికి వచ్చామని అంటూ ఉండేసరికి అప్పుడు ఆనంద భైరవి మాత్రం, వినోద్ నువ్వు చెప్పేది నాకు ఏమాత్రం కూడా అర్థం కావటం లేదని అంటూ ఉంటే అప్పుడు శరణ్య మాత్రం, ఎందుకు అత్తయ్య, పైన సౌమ్య ఉంది కదా, సౌమ్యని పిలిపించి అడిగితే క్లారిటీ వచ్చేస్తుంది కదా అని అంటూ ఉండేసరికి శరణ్య వెళ్ళి సౌమ్యని తీసుకొని వస్తూ ఉంటుంది. రండి మేడం రండి, కింద నీ భర్త నీ కోసం వచ్చారు, అంతేకాకుండా మీ చుట్టాలు కూడా వచ్చారు, మిమ్మల్ని రమ్మని కూడా పిలుస్తున్నారు, రండి మేడం అని శరణ్య సౌమ్యతో అంటూ ఉంటే, నా భర్త రావటం ఏంటి, నువ్వేదో మళ్ళీ కావాలనే ప్లాన్ చేస్తున్నావు, నేను రాను అని అంటూ ఉండేసరికి, రండి మేడం ఒక్కసారి వచ్చి చూడండి అని శరణ్య బలవంతంగా సౌమ్యని తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. కింద వినోద్తో పాటు పోలీసులను చూసి సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత వినోద్, ఈమెనే నా భార్య, నన్ను చీట్ చేసి ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఉంటుంది, ఈమె గురించి నేను ఎప్పటి నుంచో చెప్పాలని చూస్తున్నాను, కాకపోతే నా ఇంట్లో వాళ్ళని చంపేస్తానని బెదిరించటం వలన నేను సౌమ్య గురించి నిజం మీతో చెప్పలేకపోయాను మేడం అని వినోద్ అందరి ముందు చెప్తూ ఉండేసరికి సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత సౌమ్య, మీరు అయినా ఎలా ఇతని మాటలు నమ్ముతున్నారు ఆఫీసర్ అని సౌమ్య పోలీసుల్ని అంటూ ఉండేసరికి అప్పుడు వాళ్ళు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పండి అని వెంటనే కానిస్టేబుల్ తనని తీసుకొని రండి అని అంటూ ఉండేసరికి అప్పుడు శరణ్య మాత్రం, పోలీస్ వాళ్ళు చెప్పింది అర్థమైంది కదా, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకొకప్పుడు కూడా మా ఇంటి వైపు కానీ తిరిగి చూడవద్దు అని, నా భర్త జోలికి రావాలని చూస్తే నేను ఊరుకోనని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపివేస్తూ ఉంటే కానిస్టేబుల్ బలవంతంగా సౌమ్యని తీసుకువెళ్తూ ఉంటుంది. మరి శరణ్య వేసిన ప్లాన్ నుంచి సౌమ్య ఎలా తప్పించుకుంటుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.